నేను వెజిటబుల్ మొక్కలు పెంచడమే ఫస్ట్ టైమ్ అండి. అలాంటిది పొటాటోస్ పెంచడం ఇంకా ఫస్ట్ టైము. అసలు నాకు తెలియనే తెలీదు ఇంత బా వస్తాయని పొటాటోస్. మొక్కేంటబ్బా బానే ఉండిన మొక్క సడెన్‌గా ఇలా ఎండిపోయింది. సరే తీసి చూద్దామని ఆ మొక్క పీకేసి చూస్తే కింద కొన్ని పొటాటోస్ కనిపించినియండి. నా ఆనందానికైతే ఇంక అవధులు లేవు. నా మొహంలోనే కనబడుతుంది మీకు ఆ సంతోషం అంతా సరిగ్గా చూస్తే. ఇన్ని పొటాటోస్ అట్లా దానంతట అవే వస్తే ఫస్ట్ టైమ్ అనమాట అసలు నేను పొటాటో గ్రో అవ్వడం చూడడం. ఇది నా ఫస్ట్ పొటాటో హార్వెస్టింగ్. మొత్తానికి సాధించాననిపిచ్చింది. పొటాటో నేను ప్లాన్ చేసి చాలా రోజులయింది గానీ రావడం అయితే తక్కువే వచ్చాయి. బట్ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను వచ్చిన వాటితోటి. ఇంకా ఇంకా వస్తాయేమోనని తవ్వి తవ్వి తీస్తున్నాను. ఒక పక్కన క్యారెట్స్, ఇంకో పక్కన బీట్రూట్స్ ఉన్నాయి. సో, కొంచెం జాగ్రత్తగా తవ్వుతున్నాననమాట. సో, ఇంక అంతకంటే డీప్‌గా తవ్వితే అవి కూడా పాడైపోతాయని. బట్ ఇంక నాకైతే ఇవే వచ్చాయి. 5 బిగ్ పొటాటోస్ అండ్ ఒక బుజ్జి బేబీ పొటాటో వచ్చింది. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే మా హస్బెండ్ అయితే నా మొహం చూసి నవ్వుతున్నారు. సో, వీటినైతే నేను చక్కగా ఫ్రెష్‌గా తీసుకెళ్ళి ఫ్రై పెట్టుకుందాం అనుకుంటున్నానండి. నాకింకా ఏమైనా గార్డెన్ టిప్స్ గానీ, ఇంకా ఎక్కువ పొటాటోస్ గ్రో అవ్వడానికి మీ దగ్గర టిప్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి. అండ్ ఇక్కడ కూడా కొన్ని పొటాటోస్ ప్లాంట్ చేశాను.